అందరికీ నమస్కారం అండి. లే లేచి దృఢంగా నిలబడు. నీ బాధ్యతలన్నీ నీ భుజస్కంధాల మీద వేసుకో. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. నీ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి నీలో శక్తి ఉంది, బలం ఉంది అని వివేకానందుడు చెప్పారండి. అసలు బలం ఏంటి? బలవంతుడెవరు? మనం ఆటలాడతాం, పాటలు పాడతాం, పరీక్షలు రాస్తాం, పోటీ పరీక్షలో నెగ్గుతాం, ఇందులో నెగ్గి బహుమతులు సాధిస్తాం. ఒకరి మీద ఒకరిలో నెగ్గడం నాడు బలవంతుడే. కానీ నిజమైన బలవంతుడు ఎవరు? ఎవరిని వాళ్ళు తెలుసుకున్న వాళ్ళే నిజమైన బలవంతులు. ఆ నిజమైన బలం అనేది మనలో ఉంది, దాన్ని బయటికి తీయండి అని చెప్పారు. మరి నిజమైన బలం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒక మనిషి బలం తెలియాలంటే అతని యొక్క వ్యక్తిత్వం తెలవాలి. అసలు వ్యక్తిత్వం ఏంటి? వ్యక్తిత్వం అంటే రూపం, గుణగణాలు. ఈ రూపం, గుణగణాలు అనేటివి అతని యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. సరే, వ్యక్తిత్వము చిన్నగా చెప్పాలంటే ఒక 10 మంది ఉన్నప్పుడు ఆ 10 మందిలో ప్రత్యేకంగా గుర్తించబడతాం చూడండి, అది అతని వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వంలో మంచిగా గుర్తించబడవచ్చు, చెడుగా గుర్తించబడద్దు. చెడుగా గుర్తించబడింది మన బలం కాదండి, మంచిగా గుర్తించబడం మన బలం. నీ స్థాయి ఏంటో నీకు ఎరుక ఉండాలి. ఎరుక ఏంటి? ఎరుక అంటే తెలిసి ఉండాలి. మన స్థితి మనకు తెలిసినప్పుడు మనం ఎలా ఎదగాలో మనకు తెలుస్తుంది. మనలో ఉన్న బలం మనకు బయటికి వస్తుంది. ఒకసారి అనుకుంటాము మనలో ఏముంది అని. ఎందుకు ఉండదండి? మనం ఒక రోజు గ్లాసుడు పాలు తాగుతాం. ఆ గ్లాసుడు పాలల్లో ఏమేమి ఉంటాయో మనందరికీ తెలుసు. పాలు, పెరుగు, చల్ల, నెయ్యి, వెన్న, తేనె, పంచామృతాలు ఉన్నాయి. అవి అందులో నుంచే వచ్చినాయి. మన నుంచి మనకు బలం ఎందుకు తెలియదు? తెలుసు. చూడండి, అనుకోకుండా ఒకసారి పాము మనకు కనిపించింది అనుకోండి, భయపడతాం, పరిగెత్తుతాం, లేదంటే అక్కడ ఎక్కడ ఏమున్నా ఎక్కుతాం. ఏది లేని సమక్షంలో హనుమంతుల్లాగా లంఘించి దాని మీద నుంచి బయట దొక్కుతాం. ఎక్కడి నుంచి వచ్చిందండి మనకు ఆ బలం? ఎక్కడి నుంచి వచ్చింది? మనలో ఉంది కాబట్టి ఆ బలం బయటికి వచ్చింది. ఈ బయటికి వచ్చింది నేను ఒక్కడనే చేశా కాదు. ఈ బలాన్ని నడిపించడానికి మనకు ఆశ ఉంటుందండి. ఈ ఆశ అనేది అయస్కాంతం. ఆశ అనేది అయస్కాంతంలాగా మనం లాక్కెళ్తుంది. అయితే ఈ ఆశలో దురాశ మనకు పనికిరాదండి. మంచి ఆశావాహులమై మనల్ని ముందుకు నడిపిస్తూ వెళ్తూ ఉంటే అప్పుడు మనం ఖచ్చితంగా బలవంతులం అవుతాం. మన బలం ఏంటో మనకు తెలుస్తుంది. నేను ఒక్కడినే ఏదో చేస్తామని అందరికీ తెలుసు. ఒక్కరు ఎందుకు చేయరండి? ఇప్పుడు మనం నేను ఒక పదం నుండి స్టార్ట్ చేసి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను. ఒక పాట ఒక ఉద్యమాన్నే తట్టి లేపుతుంది. అంతెందుకండి, ఒక చెట్టు ఒక అడవిగా మారడానికి ఒకే చెట్టు అదే కాదు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక్క ఓటే దేశ దిశను మార్చేస్తుంది. అవునా కదా? అవును కదా? ఇవన్నీ ఉన్నప్పుడు మనలో బలాన్ని మనం తెలుసుకోవాలి. మనలో బలాన్ని మనం తెలుసుకొని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామండి. మన బలాన్ని మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు అనుకోవాలి. వాళ్ళ బలాన్ని అనుసరించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని మనము ముందుకు నడవాలి. అప్పుడే మనం అంటే ఏంటో తెలుస్తుంది.